ఆఫ్టర్ 10 డేస్ గోయింగ్ టు హోమ్ అనమాట. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఇందులో ఉన్నారు, నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇలా చెప్పేసి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది, మనకి చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే గ్యాప్ తీసుకోవన్నమాట. ఈ మాట చెప్తూనే ఉన్నా, బట్ ఇక్కడ నుంచి అయితే ఇట్స్ నెవర్ టు లేట్ టు అప్లోడ్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ గైస్. సో చాలా చాలా గ్యాప్ వచ్చేసింది. హరీ బరీ అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఎగ్జామ్ సిరీస్ అయిపోయిన తర్వాత గోయింగ్ హోమ్ వీడియో అయితే మీకు పోస్ట్ చేసినాను. 10 డేస్ తర్వాత మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. అండ్ మీకు చెప్పాను కదా, ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 10 డేస్ తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏంటో చూద్దామని మా అబ్బాయిని అన్నాను కదా. సో అదే ప్రాసెస్లో వాడి రియాక్షన్, హోమ్ మిస్సింగ్, ఇవన్నీ మిక్సింగ్ ఎమోషన్స్ అన్నీ మీకు చూపిస్తా అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితే నా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే అనేది నాకు డెఫినెట్గా లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో నేనైతే బయలుదేరిపోయాను ఒంగోలు నుంచి వచ్చేసిన తర్వాత బస్ దిగేసి ఆటో కూడా ఎక్కేసాను. వచ్చేటప్పుడు వర్షం. సో కొంచెం షాపింగ్ చేశాను. మా అబ్బాయి అక్కడ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒంగోలులో మా హాస్టల్ ఎదురు ఉంటే అది కావాలని అడిగాడు. వాడి కోసం ఆ బిర్యానీ కోసం నేను ఆ ప్రాసెస్ వాళ్ళు చేసే వరకు ఉండి ఆ బిర్యానీ తీసుకొని వచ్చా అనమాట. అండ్ ఇక్కడ మాకు ఫేమస్ బిలాల్ బిర్యానీ అనమాట. సో ఇది చూపిస్తూ నేను అలా బస్లో ఒక బస్సు అండ్ ఆటో, మళ్ళీ ఆఫ్టర్ దట్ బస్ ఎక్కేసి నేనైతే హోమ్కి అయితే వచ్చేసాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు సండే, అన్ని చోట్ల ఫుల్ వర్షం పడుతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఆ హడావుడిలో నేనైతే ఇంటికి వచ్చేసాను. వర్షము, హాలిడే ఇవన్నీ కలిసి వచ్చేసాను అనమాట. బట్ వచ్చిన తర్వాత కూడా హరీ బరీ నడుస్తూనే ఉంది స్టిల్. సో ప్రాపర్ సెట్టింగ్ అయితే లేదనమాట. సో మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇదంతా కూడా హోమ్ టౌన్ మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇది మీలో ఎంతమంది ఫీల్ అవుతారు? హాయ్ గాయ్స్, ఇంటికి వచ్చాను అనమాట. సో ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు బయటికి వెళ్ళారు. సో నేను వచ్చి లగేజ్ పెట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూద్దాం, 10 డేస్ అయిపోతుంది. మా పిల్లల్ని చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తాను అనమాట. సో బయట ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు నన్ను ఎంత మిస్ అవుతున్నారు ఏంటి అనేది డెఫినెట్గా నేనైతే చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇప్పుడే వచ్చాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీస్తాను. స్టేట్ ఇంటి తెలుగు రాని. హలో, బాగున్నావా? 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 ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది? నేను వస్తా. నీ గోపియా? హాయ్ చెప్పు. బాగున్నారా? బావ లేరి, బావ వాళ్ళు. బాయ్ బాయ్ బాయ్. సో మనమైతే బయటకు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 10 డేస్ అయిపోతుంది స్కూటీ మనం డ్రైవ్ చేసి. సో స్కూటీని కూడా చాలా మిస్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఈ స్కూటీ మీద మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ రికార్డ్ చేయాలి. ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో స్టేట్ ఏంటో. సో నేనైతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కోసం, వాళ్ళని చూడడం కోసం ఈగర్లీ వెయిట్ చేసిన అనమాట. ఆ మూమెంట్ కోసం 10 డేస్ నుంచి ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. ఇది చాలా మెమరబుల్ అనమాట. ఎవరి అబ్బాయి? వచ్చాడా? ఏమైంది? ఏం చేసా? మిస్ అయ్యా నేను చాలా. 10 డేస్ అయిపోయింది. సో అలా కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నన్ను చూడగానే మా పిల్లలు పరిగెత్తుకొని వచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. నేను చాలా చాలా మిస్ అయిపోయాను. ఎవ్రీడే వాళ్ళు గుర్తొస్తూ ఉండే, మధ్యలో వద్దామని ఆగిపోయా. ఇదంతా వీడియోస్లో మీరు చూశారు. ఆఫ్టర్ 10 డేస్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి 10 డేస్ అనమాట. ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు, వాళ్ళ స్కూల్ కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఆగడం ఇష్టం లేక ఇంటి దగ్గర వెళ్తున్నారు. అప్పటికే 10 డేస్ అయిపోయింది. ఆ రోజు సండే పల్స్పూలి డ్యూటీ ఉందన్నమాట మా మమ్మీకి. సో అక్కడికి వెళ్ళి పికప్ చేసుకొని ముగ్గురిని నేను ఎక్కించేసుకొని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాను అనమాట. తర్వాత ఇంక నా ఎగ్జామ్స్ గురించి సమ్ డిస్కషన్ అవుతుంది వాళ్ళ నర్స్తో, అదంతా చెప్పేసి ఫైనల్లీ పిల్లల్ని ఎక్కించేసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. హోమ్ సిక్ ఫీలింగ్ అయితే బీభత్సంగా ఉండింది నాకైతే. ఇంటిని మిస్ అవ్వడం, మిర్రర్లో సెల్ఫీ, ఇదంతా యాజ్ యూజువల్ నార్మల్ అనమాట. అప్పటికి వర్షం పడుతుంది.
పడి ఆగిపోయిన తర్వాత ఇంక బిర్యానీ తీసుకొచ్చాను కదా, అది మా వాడు టేస్ట్ చేస్తున్నాడు. రాగానే నేనైతే కొంచెం సాంబార్ ఇడ్లీ ఉండే మార్నింగ్ చేసినవి అవి తినేసాను. తర్వాత ఇంక ఇంటికి రాగానే వేడి వేడి అన్నం, చేసిన దొండకాయ ఫ్రై, అందులో మామిడికాయ పచ్చడి, అసలే నోరంతా బయట ఫుడ్ తినేసి చచ్చిపోయి ఉండిందనమాట. మనకి టేస్ట్ తెలియకుండే రాగానే అలా మామిడికాయ పచ్చడి వేసుకొని తిని ఆస్వాదించేసా. ఎంతైనా హోమ్లో పచ్చడైనా కానీ చాలా బెస్ట్గా అనిపిస్తుంది అనమాట. 10 days బీభత్సంగా బయట ఫుడ్ తినేసి అలసిపోయి విసిగిపోయి ఉన్న నాకు మ్యాంగో పికిల్ ఒక మంచి అనుభూతిని అయితే ఇచ్చేసింది అనమాట. ఇది నేను ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసిన, షార్ట్ కూడా పోస్ట్ చేస్తా. ఇంక దీని నుంచి కంటిన్యూస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇదే, నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకా కూడా మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.